కనుక అంతర్జాతీయ సరిహద్దు 100 కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ టార్గెట్ చేసి ఇదొకటి మెయిన్ చర్చనీయాంశంగా మారింది. 100 కిలోమీటర్ల అవతల కూడా దాడి చేయడం అంటే ఫస్ట్ టైం ఇది. ఇంకోటి హిస్టరీ చూస్తే కనుక 1965లో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు మరి కొద్ది గంటల యుద్ధం జరిగితే లాహోర్ ఆక్రమణ జరిగిపోయి ఉండేది. సో లాహోర్ని భారతదేశం స్వాధీనపరుచుకుని ఉండేది. కానీ ఆ నిమిషంలో యుద్ధం ఆగిపోయింది. తాష్కెంట్ ఒప్పందం పేరుతో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు తాష్కెంట్ వెళ్ళారు, నిర్జీవంగా తిరిగి వచ్చారు. సో అప్పుడు ఏం జరిగిందనేది తెలియదు. ఆ దెబ్బ కనుక కొట్టి ఉంటే పాకిస్తాన్కి ఈ రోజు ఇంత తలెత్తుకునే పరిస్థితి. అందుకనే ఇమీడియట్గా 6 ఏళ్లలో మళ్ళీ యుద్ధం చేసింది. లాహోర్లో తలంచాల్సినటువంటి పరిస్థితి నుంచి 1971లో మళ్ళీ యుద్ధం చేసి 93,000 మంది సైన్యాన్ని లొంగుబాటుగా తీసుకున్నటువంటి పరిస్థితి భారతదేశం. ఈ రోజు అటువంటి అవసరం లేదు, మేము కూర్చున్న చోట నుంచే మిమ్మల్ని కూల్చేయగలం అనేటువంటి సంకేతం ఇచ్చింది. మొత్తం చూస్తే కనుక మీరు 7 క్యాంపులు అన్నీ కూడా బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి క్యాంపులే ఉన్నాయి అన్ని. ఇది చూడండి, జేఎం లాంచ్ ప్యాడ్ కానీ, బర్నాలా క్యాంప్ కానీ, సవాయ్, ఇవన్నీ లష్కరే తోయిబాకి, ఇవన్నీ మనకు చూస్తే బార్డర్ నుంచి దగ్గరగా 30 కిలోమీటర్ల రేంజ్. ఒక్క బహావల్పూర్ మాత్రమే అది భారీ టార్గెట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకు అదే అంత లాంగ్ లో ఉన్నటువంటి ఆ ప్లేస్ ని కూడా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎలాంటి సమాచారం ఉందంటారు? అంటే అదొక కీలకమైనటువంటి జోన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఇది చూడండి, మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది భారతదేశానికి సంబంధించి ఎంత డిస్టెన్స్ లో ఉంది. ఈ పాయింట్ బహావల్పూర్, ఇది అంటే పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటది అనమాట. మొత్తం పంజాబ్ ప్రావిన్స్ అంతా ఈ ఏరియా అంతా ఉంటుంది. ఇటు సింధు ప్రావిన్స్ ఉంటుంది. సో ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ ఇదంతా పంజాబ్, వెస్ట్ పంజాబ్ అనేవాళ్ళం ఫస్ట్ లో. పాకిస్తాన్ పంజాబ్ అయింది, తర్వాత ఇది ఇండియన్ పంజాబ్ అయింది. మనకి బెంగాల్ మాత్రం అలానే ఉంది, మనకు వెస్ట్ బెంగాల్ గా ఉండిపోయింది. బెంగాల్ విభజన జరిగింది, ఇక్కడ పంజాబ్ విభజన జరిగింది దేశ విభజన సందర్భంలో. సో ఇది ఇంటర్నేషనల్ బార్డర్. అంటే దాదాపు ఇక్కడ నుంచి చూస్తే 100 కిలోమీటర్, మనకు తెలిసిన బార్డర్ లైన్ లో చూస్తే 100 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి కొట్టారు ఎవరికి తెలుసు? ఎందుకంటే మిసైల్ ట్రాకింగ్ అనేది ఎక్కడ జరగలేదు. ఎక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూర్చునైనా ఇక్కడ నుంచి కొట్టచ్చు. అలా చూస్తే కనుక ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అవుతుంది. సో దీన్ని ఆ విధంగా టార్గెట్ చేయడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఉంది.